హలో ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్నాస్ మ్యాజిక్. ఈరోజు మనము ఈ బ్యూటిఫుల్ బాటిల్ ఎలా పెయింట్ చేసుకోవాలో తెలుసుకుందాం. బాటిల్ ఆర్ట్ అన్నమాట. ఎంటీ బాటిల్ క్లీన్ చేసి ఇలా తీసుకున్నాను. దీనికి మనము చాక్ పెయింట్ వేస్తాము. చాక్ పెయింట్ అయితే ఈ గ్లూ గన్ హీట్ చేసుకొని ఆ బాటిల్ మీద ఇలాగా క్రిస్ క్రాస్గా లైన్స్ అప్లై చేశాను. డబల్ లైన్స్ డైమండ్ షేప్లో వచ్చేలాగా అప్లై చేసుకున్నాం అన్నమాట. ఆ డైమండ్ షేప్లో మధ్యలో మిర్రర్ పెట్టాలనేది నా ఆలోచన. బాటిల్ పైకి వెళ్ళిన కొద్దీ సన్నపడింది కదా, అక్కడ కొంచెం మనము డిజైన్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ బాటిల్ మనకి త్వరగానే ఆరిపోతుంది గ్లూ. సో నెక్స్ట్ మనము దీనికి పెయింట్ అప్లై చేస్తాం. ఆ పెయింట్ వచ్చి చాక్ పెయింట్ అనేది తీసుకున్నాను. బాటిల్ సర్ఫేస్ స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం నార్మల్ అలాగే డైరెక్ట్గా పెయింట్ అప్లై చేస్తే సరిగా అంటుకోదన్నమాట. అందుకోసం ఈ చాక్ పెయింట్స్ అనేవి దొరుకుతాయి. మన దగ్గర చాక్ పెయింట్ లేకపోతే కూడా మన నార్మల్ యాక్రిలిక్ పెయింట్, ఫెవిక్రిల్ పెయింట్స్లోనే మీరు కొద్దిగా టాల్కమ్ పౌడర్ మిక్స్ చేసి దాన్ని కొంచెం థిక్ చేశారనుకోండి, ఆ పెయింట్ మనకి ఈ చాక్ పెయింట్ లాగా యూజ్ అవుతుంది. బాటిల్ మౌత్ దగ్గర ఇలాగ ఒక థ్రెడ్ అందంగా టై చేసేసాను. ఇప్పుడు ఈ డైమండ్స్ మధ్యలో గ్యాప్లో ఫెవికాల్ పెట్టుకొని ఈ మిర్రర్స్ స్టిక్ చేశాను అనమాట. మనం గ్లూ గన్తో చేసిన లైన్స్ని ఇప్పుడు మనము హైలైట్ చేసుకోవాలి. సో ఫెవిక్రిల్ మెటాలిక్ వైట్లో ఈ వైట్ సిల్వర్ తీసుకొని ఇలా చేత్తోనే అప్లై చేసేసాను. బ్రష్తో అప్లై చేస్తే మనకి బాడీ అంటే బాటిల్ బేస్కి కూడా అంటుతుంది అనమాట. అలా అంటకుండా ఓన్లీ లైన్స్కి మాత్రమే మనం ఈ సిల్వర్ పెయింట్ హైలైట్ చేయాలి. సో ఈ బ్యాటరీ లైట్స్ పెడితే రెడీమేడ్ లైట్స్ దొరుకుతాయి. ఎంత అందంగా తయారైందో చూసారా. డస్ట్బిన్లోకి వెళ్ళాల్సిన బాటిల్ ఇలా మన డ్రాయింగ్ రూమ్లో అందంగా అమరింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.